అలరి టీవీ ప్రేక్షక మహాశైలకు స్వాగతం, సుస్వాగతం, శుభోదయం. ఆధ్యాత్మిక భక్తి ప్రవచనాలు సజ్జన సాంగత్యంలో భాగంగా శ్రీ విశ్వేశ్వరానంద సేవాశ్రమం సమర్పించు ఆధ్యాత్మిక భక్తి జిజ్ఞాస సాధు సజ్జన పొంగవులారా, మీకు మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మనం ఈరోజు చెప్పుకునే అంశం భజన బృందాలు, వాటి వైశిష్ట్యం. భారతదేశం సనాతనమైనది, వేదభూమి, పుణ్యభూమి. ఇచ్చట భారతీయ సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచ దేశాలకు తలమానికము. అలాగే ఇక్కడ భక్తి జన్మతః మనకు కృతయుగం నుంచి నేటి కలియుగం వరకు అన్ని యుగాల్లోనూ భక్తి ప్రధానంగా రాజ్యమేలుతుంది. ఎంతోమంది భక్తులు ఈ భూమిపై జన్మ తీసుకుని తాము సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారా ఆ పరంధాముడైన ఈశ్వరుణ్ణి, మహావిష్ణువును స్తుతించి తమ జన్మలు ధన్యం చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ ఒక రామాలయం ఉంటుంది. ఆ రామాలయంలో ఆ గ్రామస్తులు పండుగ రోజులలో దసరా, దీపావళి, సంక్రాంతి, శ్రీరామనవమి ఇలాంటి పండుగ రోజులలో తమ ఆనందాన్ని వ్యక్తం చేసుకోవడానికి, తమ భారతీయ కళలను పెంపొందించుకోవడానికి భజన బృందాలుగా ఏర్పడి భజనలు నేర్చుకుంటారు. ఒక గురువును ఎంచుకుని ఆ గ్రామంలోని యువతీ యువకులు, వృద్ధులు అందరూ ఒక 10 నుంచి 30 మంది వరకు వాళ్ళు భజన బృందం ఏర్పాటు చేసుకొని తద్వారా వాళ్ళు గురువు వద్దకు వెళ్ళి చెక్క భజన, కోలాటము ఇలాగా తమకు నచ్చిన కళను వాళ్ళు నేర్చుకుంటారు. వారు ఆ గ్రామంలో జరిగే విశేష రోజులలో తామందరూ ఏకత నిలబడి కలిసికట్టుగా శ్రావ్యమైన గొంతుతో హరిభజన చేస్తారు. ఆ హరిభజన వాళ్ళకు చదువుకోలేని గ్రామీణ ప్రజలు సైతము ధర్మ ప్రచార భాగంలో వాళ్ళు రామాయణం, భాగవతము ఇలాగా ఎన్నో గ్రంథాల సారాన్ని వాళ్ళు ఆ భజన బృందాల నృత్యాలలో, పాటల రూపంలో పాడుతారు. దాంట్లో పండరి భజన ఉంటుంది, హరిభజన ఉంటుంది, చెక్క భజన ఉంటుంది, కోలాటం ఉంటుంది, తాళాలు, మేళాలు, హార్మోనియం ఇలాగా రకరకాల వాయిద్యాలతో కూడినటువంటి ఈ కళా బృందము వాళ్ళు భజనల్లో తమకు ఇష్టదైవమైన ఆ మహావిష్ణువును కానీ, శ్రీకృష్ణుని కానీ, ఈశ్వరుని గురించి కానీ వాళ్ళు ఆ మహిమలను కొనియాడుతూ వాళ్ళు నృత్యం చేస్తుంటారు. అది జీవకళ, జానపద సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక. టీటీడీ కూడా మనం ధర్మ ప్రచార పరిషత్తు, దాస సాహిత్య ప్రాజెక్టు ఇలా వాటి ద్వారా, అన్నమయ్య ప్రాజెక్టుల ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని కళాకారులను ప్రోత్సహించే విధంగా మెట్లోత్సవం సందర్భంగా కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి ఈ మెట్లోత్సవంలో పాల్గొనే భక్తులు ఎంతోమంది భజన బృందాలు ఇక్కడికి మెట్లోత్సవ కార్యక్రమంలో పాల్గొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ ఉంటారు. ఆదిభట్ట నారాయణ దాసు అనే మహాత్ముడు ఆయన హరిభజనను వ్యవస్థీకరించాడు. తద్వారా హరికథ మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ప్రాచుర్యం పొందింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కూడా ఈ హరికథలు చెప్పే వారికి కూడా ఇతోధికంగా పారితోషికం ఇచ్చి కళాకారులను ప్రోత్సహిస్తోంది. అలాగే ఈ భజన బృందాలు దాదాపు 2 రాష్ట్రాల్లోనూ 10,000 నుంచి దాదాపు 20,000 వరకు భజన బృందాలు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వము ఈ భజన బృందాలకు నగదు పారితోషికం ఒక పథకం ప్రవేశపెట్టి వాళ్లకు ఇతోధికంగా సహాయం చేస్తే మరింత మేలైన భజన బృందాలు తయారవుతాయి.
మన సంస్కృతి సంప్రదాయాలను జనాల్లోకి తీసుకెళ్ళి తద్వారా వాళ్ళకు భారతీయ కళల పట్ల ఆసక్తిని పెంచే విధంగా ఈ కళా బృందాలు కృషి చేయాలి. రాష్ట్రంలో ప్రతి మండలానికి ఒక భజన బృందం సొసైటీ లాగా ఏర్పరిచి ఆ గ్రామీణ ప్రజలలో చదువురాని గ్రామీణ ప్రజలకు కళల పట్ల అవగాహన కల్పించి ఈ భజన బృందాల ద్వారా వాళ్ళకు ధర్మ ప్రచార కార్యక్రమాలను నిర్వహించాలి. ఇలా చేసినట్లయితే అందరూ సాత్విక సంపన్నులై భక్తి పరాయణులై భగవంతుని పట్ల సనాతన ధర్మం పట్ల వాళ్ళు అవగాహన కలిగి వాళ్ళు మంచి దేశ పౌరులుగా తీర్చిదిద్దబడతారు. మనం భక్త తుకారాము, తర్వాత త్యాగయ్య, తర్వాత అన్నమయ్య, ఇలాగా క్షేత్రయ్య, రామదాసు, ఇలాగ ఎంతోమంది భక్తులు పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ కైవల్యం పొందారు. మనసున నీవే నిలిచిన వేళ జపములు తపములు ఇంకేలా, మనసున నీవే అంటూ భక్తులు పాటలు పాడతారు. పోదాము పదము మనము పండరినాద భజన, పోదాము పదం మనము పండరి భజనకు మనము అంటూ గ్రామీణ ప్రజలు కాళ్ళకు గజ్జలు కట్టుకుని నడుముకు ఎరుపు దుస్తులు వేసుకుని తలకు బాగా చుట్టుకుని వాళ్ళు లయబద్ధంగా ఒకే డ్రెస్ కోడ్తో వాళ్ళు నృత్యాలు చేస్తుంటే చూడ చక్కగా ఉంటుంది చూపరులకు. తిరుమలలో జరిగే బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి పలు రాష్ట్రాల నుంచి ఆయా ప్రాంతాల సంస్కృతి సాంప్రదాయాలు అనుసరించి భజన బృందాలు, డక్కీ బృందాలు, కోలాటాలు, చెక్క భజనలు ఇలా ఎన్నో రకాలైనటువంటి భజన కార్యక్రమాలు మనము బ్రహ్మోత్సవాలలో మనం చూస్తుంటాము. అలాగే శ్రీరామనవమికి కానీ తర్వాత దసరాకి కానీ విశేషమైన కళా బృందాలు పాల్గొంటుంటాయి. కాబట్టి మన జీవన స్రవంతిలో కళల పట్ల ఆసక్తిని పెంచుకునే విధంగా రానున్న తరానికి మనం ఈ కళను అందించాల్సిన అగత్యం ఎంతైనా అవసరం ఉంది. దీనికి ప్రభుత్వము, టీటీడీ వంటి పెద్ద సంస్థలు ఇతోధికంగా అంటే ఆర్థిక సహాయ సహకారాలు అందించి వాటిని మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా కృషి చేస్తాయని ఆశిద్దాం. ఓం తత్సత్.